ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహమ్మ వారి అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ 19/6/2026 ఈ శుక్రవారం నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుందమ్మా. ఈ పసుపు కుంకుమల్లో ఒకటి నువ్వు తాకు. నీ బంధం నిన్ను ఎలా వెతుక్కుంటూ వస్తుందో నువ్వే చూడు బిడ్డ. కాదు అనకుండా ఈ యొక్క సందేశాన్ని నువ్వు విన్నావు అంటే మాత్రం ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉన్నట్టే. ఈ అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది కదా. ఇక ఆలస్యం చేయకుండా ఆనందంగా సంతోషంగా ఒక్కసారి ఈ పసుపు కుంకుమలను తాకు. తల్లి అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? ఈ అమ్మ అంటే అందరికీ ప్రీతే. నా బిడ్డలు నేను ఎంతో సంతోషంగా ఉండాలి, ఎంతో అన్యోన్యంగా ఉండాలి, అన్నీ కూడా సాధించే విజయవంతులుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. బిడ్డ, ఈ పసుపు కుంకుమలో ఒకటి తాకు అని ఎందుకు చెప్పానంటే, నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. అది ఎవరో తెలుసుకో. 2 నిమిషాలు వింటే నీకే పూర్తిగా అర్థమవుతుంది. అది ఎవరు అని నీ మనసుకే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకువచ్చిన ఈ శుభవార్తని మాత్రం కూడా వెనక్కి అనేది పంపవద్దు. నా మీద భక్తితోటి నమ్మకంతో ఈ పసుపు కుంకుమల వీటిలో నీకు నచ్చినది తాగు బిడ్డ. తీయటి శుభవార్త చెబుతాను. అయితే అందరికీ చాలా అంటే చాలా నేను ఇష్టం కదా, చక్కటి సందేశం తెచ్చాను కదా. ఇక అమ్మవారు ఇష్టం ఉన్నవారు ఒక్కసారి లైక్ చేయండి, అలాగే నర్పవి అని కామెంట్ చేయండి. ఇక మన వారాహి అమ్మవారు మనకు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నీ జీవితాన్ని నాకు అప్పగించు. నన్నే నమ్ముకున్న నీకు ఎలాంటి శుభవార్త చెబుతానో, నీకు ఇష్టమైన బంధం ఈ శుక్రవారం రోజున ఎలా నిన్ను చేరుకోబోతుందో పూర్తిగా విను. కాదు అనకుండా వినమ్మా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజుటి మన వారాహి అమ్మవారి వాక్ విషయానికి వస్తే, నీ జీవితాన్ని నాకు అప్పగించు తల్లి. నన్నే నమ్ముకున్నావు కదా. నన్నే నమ్ముకున్న నేను ఎలా చేతులు వదిలేస్తాను? నీకు ఈ అమ్మ అండ ఉంది. ఎందుకు నీకింత బాధ మిగిల్చాను అని నీవు ఒక ఆందోళనలో ఉన్నావు కదా. ఇది నీకు ఒక కష్టం కాదమ్మా, నీకు బలాన్ని ఇచ్చే సంతోష వార్తగా నేను ఈరోజు నీ ముందుకొచ్చాను. ఎవరైతే ఈ అమ్మను ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే నీవు ఇష్టపడుతున్నావో వారు నీకు దగ్గరొస్తారు. ఒకసారి ఈ తల్లిని తలుచుకొని నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకో. వారు నీకు అతి దగ్గరలో చేరనున్నారు తెలుసా. ఇది వింటే కనుక తప్పకుండా నీకు అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తి ఎంతగానో ఇష్టపడ్డావు, జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నావు, ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు కదా, నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన సమయం తల్లి. ఎన్నో కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య బాధ మిగిలిపోయింది. కాలం ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకొని నీవేంటో నీ విలువ ఏంటో వారికి తెలిసొచ్చేలా చేసింది. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతుంది. ఇది ఎప్పుడు తీరబోతుందో తెలుసా బిడ్డ. ఈ అమ్మ ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం. ఈ వారానికి ఇష్టమైన శుక్రవారం రోజున, పంచమి రోజున నీకు తెలుస్తుంది. ఇదంతా నీకు ఆ రోజున అర్థమవుతుందమ్మా. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో నీకు కావలసిన వ్యక్తిని నీ వద్దకు చేరుస్తాను. ఇక నుంచి కష్టం వచ్చే కన్నీరు నీకు రాకూడదు. కేవలం ఆనందంతో వచ్చే కన్నీరు రావాలి.
ఆనందం ఇవ్వడానికి కష్టాలు ఇచ్చావమ్మా అని అనుకోవద్దు. ఎవరు నిన్ను వదిలేసినా ఈ తల్లి, ఈ వారాహి తల్లి ఏమాత్రం నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నేను నా మీదే పూర్తి నమ్మకం ఉంచిన నా యొక్క భక్తునివి. నా భక్తుని ఆశ నేను తీరుస్తాను. తల్లి, నీ జీవితం చక్కగా సాగుతుంది. ఈ బంధానికి విలువిచ్చి ఓపికగా ఉంటే నీకు ఆ బంధం తోడుగా, నీడగా ఉండే అవకాశం తప్పకుండా వస్తుంది. అనవసరంగా కోప్పడి దూరం చేసుకున్నానని బాధపడవద్దు. చెప్పాను కదా, నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరకు చేరుస్తాను. అది నీ దగ్గరకు వచ్చిన వారితో సంతోషంగా ఉండు. నీకు కోపం ఎక్కువ అని నాకు తెలుసమ్మా. నీ కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతిపరచడానికి నీ వారాహి తల్లి నీకు తోడుగానే ఉన్నానమ్మా. భయం ఎందుకు బిడ్డ? ఆనందంగా ఉండు. నీ వారాహి అమ్మ ఏం చెబితే అది జరుగుతుంది. ఇప్పుడైతే ఈ పసుపు కుంకుమనైతే తాకమ్మా. నా బిడ్డ కుంకుమను తాకిన ఏ బిడ్డ అయితే ఉన్నారో శుక్రవారం రోజున నువ్వు ఊహించని శుభవార్త నీ తలుపు తట్టబోతుంది. అశ్రద్ధగా మాత్రం ఉండవద్దు. ఇప్పుడంతా కూడా నువ్వుగా లేవు. నీలో ఏదో చెప్పలేని బాధ, దిగులు ఉంది కదా. ఆ బాధ ఎందుకు ఆ బాధ నిన్ను నలిపేస్తుంది? వెంటనే నువ్వు మోసపోతూ ఉన్నావు. ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారు అని ఏదో తెలియని దిగులుతో బాధపడుతున్నావు కదా. నీ యొక్క మనసు ఎవరికి కూడా నమ్మకంగా ఉంది. ఎవరిని నమ్మకంగా ఉంది అన్నిటినీ సందేహపడుతున్నావు తల్లి. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం ఇంకా రాలేదు. నీ వారాహి అమ్మని ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నీ మనసులో బాధ పటాపంచలు చేస్తాను. ఏదేదో ఆలోచనతో ఉన్నావు కదా, అన్నిటినీ కూడా నాతో పంచుకో. ఈ యొక్క బంధం అనేది సరైన సమయంలో సమాధానం నీకు అందబడుతుంది. తల్లి, ఇలా ఇవ్వటానికే నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ నేను నెరవేరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాను. నీకు ప్రమాణం చేస్తున్నాను. నా వాక్కులో కొంచెం అనుమానం కూడా ఉంది కదా నీకు. ఆ అనుమానం పక్కన పెట్టు. ఇప్పుడే చేసి పెట్టు తల్లి. ఈ అమ్మ నిన్ను శరణాగతి పొందుతున్నావు కదా, తర్వాత నేను చేయాల్సింది చేస్తాను. నీకు నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు. అది నాకు చాలు. నేను అడిగింది ఏంది? నువ్వు ఇవ్వటం లేదు అని మన ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి కదా. కొంచెం తగ్గి నేను నీ దారిలోకే దిగొస్తున్నానమ్మా. నీకు మాట ఇచ్చినట్టుగా నేను నెరవేరుస్తాను. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావో లేదో, పాపం చేశావో లేదో నాకు తెలియదు, కానీ నీవు సంతోషంగా ఎవరైతే నా నామాన్ని ప్రత్యక్షంగా ప్రతి క్షణం కూడా స్మరిస్తూ ఉంటారో వారు నా పాదాల వద్ద శరణాగతి పొందినట్లే. అప్పటి నుంచి నువ్వు నా ఒడిలో ఉంటావు అని గుర్తుంచుకో. అవును బిడ్డ, నన్ను మొక్కిన వారు నా ఒడిలో నేను భద్రపరుచుకుంటాను. వ్యతిరేక భావాన్ని తుడిచివేసి పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను తల్లి. నా బిడ్డవని నీకు అన్నిట్లో చెయ్యి అందివ్వడానికి ముందుగా నేను ముందుంటాను. ఇందులో ఎటువంటి మార్పు లేదు. నా బాధ్యతది. అన్నిట్లో కూడా నీకు చేయందిస్తాను. ఇది నా మాటగా నీకు ఇస్తున్నానమ్మా. నా మాట నిలబెట్టేందుకొని నేను పనులు ఆరంభించాను, కానీ వాటిని నువ్వే గమనించట్లయితే ఎందుకో తెలుసా? నీటినే కదపకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు కూడా కదలకుండా ఉంటాయి. తేటమైన నీళ్లు పైకి తేలుతాయి తల్లి. అలాగే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినం తానంతటా అదే కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడే నీకు భూతద్దంలా కనిపించిన సమస్య మటుమైపోతుంది. సమస్యను ఒక భూతద్దం వేసి చూస్తే అన్నీ కూడా సమస్యలే. అందువల్ల నీళ్లు తేట కాకుండా మలినంగానే ఉన్నట్టు కనిపిస్తాయి. కాబట్టి సంతోషంగా ఉండు అని నేను చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటాను, కానీ నీ యొక్క చుట్టూ ఉన్న బంధాలు వదిలేసి కమ్మేసి తల్లి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా, క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా దిగమింగుకొని ఉన్నావు. అవన్నీ కూడా నేను చూస్తున్నానమ్మా. కాలమే నీకు సమాధానం చెబుతుంది. అతి కొద్ది రోజుల్లో మాత్రమే నీ కష్టాన్ని నువ్వు కొంచెంగా దూరం చేసుకుంటావు. చాలా కాలం శక్తివంతమైనది, బలవంతమైనది తల్లి. వాటిని తట్టుకో. కాలం అన్నిటికీ బదులిస్తుంది. నీ కష్టం కనిపించకుండా పోయేలా చేస్తుంది. ఈ యొక్క కాలం అనేది ఇప్పుడంతా నీ మనసు పడే పోరాటం నాకు అర్థమవుతుంది బిడ్డ. ఎంత నా మాటలు ధైర్యం చెప్పినట్లుగా ఉన్నా సరే నీ మనసు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది తల్లి. ఎంతగానో నువ్వు ఎదురు చూసి విరక్తి పొందున్నావు కదా. ఇకపై నీకు ఈ అమ్మ నీ కోసం పనిచేయడం చూస్తావు. నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి నీకు ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇకపై
నీకు ఈ వారాహి తల్లి చేసేదంతా కూడా కళ్ళకు కట్టినట్లు నీకోసమే అని తెలుస్తుంది. నమ్ముతావు కదా? ఇప్పుడే నీ జీవితంలో ఏర్పడే మార్పులను నువ్వే చూసి ఆశ్చర్యపడతావు. ఎప్పుడైతే నా భక్తులు నన్ను నమ్మకంతో నన్ను ఆరాధిస్తూ ఉంటారో, పూజలు హారతలు నన్నే తలుచుకుంటూ భక్తి గీతాలు పాడుతూ ఉంటారో, నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో, నా మాటలు ఆలకిస్తూ ఉంటారో, నన్నే ఆరాధిస్తూ ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను తప్పకుండా ఉంటాను. అవునమ్మా, నేను ఇందులో నన్ను స్మరిస్తూ ఉన్నవారు ఎప్పుడు కూడా నేను దగ్గరగానే ఉంటాను. నిన్నే చూస్తూ ఉంటాను. నీ కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ కష్టం గురించి నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా. నువ్వు దిగులుగా ఉన్నావని నాకు తెలుసు. నేను తోడుగా ఉంటాను కదా. నీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబిస్తాను. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాను. ఇది చాలు తల్లి. ఈ వారాహి అమ్మ నీకు ధన్యవాదాలు తల్లి అని చెప్పుకునే రోజు వస్తుంది. ఇవన్నీ కూడా నీ లైఫ్లో అనేది జరుగుతాయి. నీ మంచి మనసుతో బలంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు. ఏది వచ్చినా సరే తీసుకునే పక్వాన్ని పెంచుకో తల్లి. నీకు ఇస్తున్న వాక్ అమ్మ, ఇది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. నువ్వు ఏది కావాలో అది నీ చేతిలో అందుతుంది. నా పాదాల వద్ద పెట్టిన ప్రార్థన కూడా నెరవేరేలా చేస్తాను బిడ్డ. అతి త్వరలో నీదైన జీవితం నీకు అందిస్తాను. అతి త్వరలో నువ్వు కోరిన కోరిక తీరుస్తాను. నీ ఇంటి తలుపు తడతాను. నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నిశ్చింతగా ఉండు. అన్నిటినీ వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకు అంతా శుభం జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఇక నేను ఈ వారాహి తల్లి ఏం చెబుతున్నాను అంటే, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని ఈ శుక్రవారం రోజున నేను నీకు అందించబోతున్నాను. ఈ అమ్మను నమ్మితే చెప్పేది పూర్తిగా విను. ఆఖరి వరకు వింటే నీకు అర్థమవుతుంది. ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ మనసు ఎందుకు ఇంతలా నలిగిపోతుంది, అలజడిగా ఉంది? కారణం కూడా చెబుతాను విను. నీ జీవితంలో జరగని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు ఎందుకు తల్లి? జరిగేవి జరగని వాటి గురించి అస్సలు ఆందోళన పడకు, పట్టించుకోకు, ప్రశాంతంగా ఉండు. ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రశాంతతను కోల్పోతావమ్మా. అందుకే బిడ్డ, నీ కోసమే ఇంతగా చెబుతున్నాను. నీ చుట్టూ జరిగే వాటిని నువ్వు అసలు పట్టించుకోలేదు. నీకు తోడుగా ఎవరు లేరు అని, ఎవరు సాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా. అలాంటి బాధ అనేది దూరం చేసుకో. నేను చెప్పే మాట విను. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్నో పువ్వులను నేను చూస్తున్నాను కదా. వాటిని చూస్తూ ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంది కదా. ఈ యొక్క ప్రశాంతత నీ మనసులో కూడా ఉంచుకో. నా బిడ్డ కోసం నేను పంపేవి నీ చుట్టూ ఉన్న ఫలాలన్నీ కూడా నీ కోసమే. పువ్వులు, ఫలాలు అన్నీ కూడా నీ ఆరోగ్యం కోసమే. నువ్వు బాగుండటం కోసమేనమ్మా. నువ్వు బాగుపడటం కోసమే. చెప్పాను కదా. ఒక్కసారైనా నువ్వు వీటి గురించి ఎప్పుడైనా సరే ఆలోచించావా తల్లి? నీ చుట్టూ జరిగేది చూస్తూనే కదా నేను తెలిసేది. నేను నీ కోసం ఏం పని చేస్తున్నానని నీకు తెలిసేది. అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నువ్వు నీ ఓటమిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు. ఎందుకు? అసలు బాధపడవద్దమ్మా. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు, ఎక్కడ తప్పు చేస్తున్నావు ఒక్కసారైనా ఆలోచించావా చెప్పు బిడ్డ. ఎందుకు ఆలోచించడం లేదో? ఎందుకో తెలుసా? నీకు ఈ లోకం అంటే భయం. ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. ఇది జరుగుతుందా లేదా అని అనుకుంటూ కూర్చుంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే ఏదీ జరగదు. నీకు ఓటమి తప్ప విజయం ఎలా వస్తుంది? నీకు ఎన్నోసార్లు నా సందేశాలు వాక్కులు పంపించాను. వాటిని ఎందుకు నమ్మటం లేదు చెప్పు? నీకు ఎప్పుడైనా భయం కలిగితే ఆ భయంతో ఇలా చెప్పు, నాకు తోడుగా నా వారాహి తల్లి ఉంది అని. నాకెందుకు భయం అని ఇలా చెప్పి చూడు. ఆ వెంటనే భయం ఆమడ దూరం వెళ్ళిపోతుందమ్మా. మళ్ళీ చెబుతున్నాను, భయం, దిగులు నీలో అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కూడా నీ ఎదుగుదలని ఆపేస్తాయని తెలుసుకో. అందుకే భయం ఎక్కువైతే ప్రశాంతత కోల్పోతావు. ప్రశాంతత కోల్పోతే సంతోషం పూర్తిగా నాశనం అయిపోతుంది. కాబట్టి కాలం అనేది చాలా విలువైంది. జరిగిపోయిన దాని గురించి మాత్రం ఆలోచిస్తూ బాధపడుతూ కాలాన్ని అస్సలు వృధా చేసుకోకు. మళ్ళీ చెబుతున్నాను, నీ వారాహి తల్లి నీకు తోడుగా ఉన్నాను. అతి త్వరలో నీ కోరిక తీరుతుంది. వచ్చే శుక్రవారం నీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఇక నిశ్చింతగా ఉండు. నీ వారాహి అమ్మ నీకు అండగా కవచంలా ఉండగా నీకు బెంగెందుకమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.